ఇప్పుడు అవినీతి పరంలో గుట్టి పెరిగిన వాళ్ళకి అవినీతి కూడా సుగంధం మాదిరినే అగుపిస్తుంది కదా. మరి వాళ్ళకి ఏమి ఏర్పడు వాటి సంగతి ఇవ్వాలి. అవినీతి అనేది రేపు పొద్దుగా ఏసీబీ ఎంక్వైరీలు కానీ ఈడీ ఎంక్వైరీలు కానీ తెలుస్తుంది. ఇవాళ అల్లకల్లోలం అవ్వడానికి ఏముంది అక్కడ అల్లకల్లోలం? నేను మొన్న పేపర్లో చూసిన, నేను ఎక్కడో టీవీ ఛానల్లో పేపర్లో చదివిన కొన్ని ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానళ్ళల్లో. 100 కోట్లు ఇలా కాన్స్టిట్యూన్సీకి పంపించి అల్లకల్లోలం సృష్టించాలని చెప్పి ఒక ప్రణాళిక పన్నిండ్రు అని చెప్పి ఇలా అక్కడక్కడ పేపర్లు చదివిన. నేనైతే ఒకటి ప్రత్యక్షంగా చెప్తుంది వాళ్ళు మీకు. మా జిల్లా నుంచి మాత్రం మండలానికి 10 మందిని రమ్మని మాత్రం వాళ్ళకు ఆదేశాలు వచ్చినాయట. ఓకే, అంటే దేనికి ఈ 10 మంది దేనికి? అంటే ఇక్కడ ఏమైనా అయితే మళ్ళీ అరెస్ట్ అయితే నాకు అందంగా ఉండాలి, లొల్లు పెట్టాలని చెప్పడానికి కృత్రిమంగా కొన్ని క్రియేట్ చేయాలిగా. కృత్రిమంగా లొల్లులు కొన్ని క్రియేట్ చేయాలిగా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి చేయాలి. కేటీఆర్ లేకుండా కేటీఆర్ తుస్సుమన్నట్టే కదా. కేటీఆర్ చేసినప్పుడు ఏమో అల్లరి లేకుంటే కేటీఆర్ గింతేనా, ఇప్పుడు తుపేలు గాడేనా, ఇప్పుడు లఫుడ్ గాడేనా, ఇప్పుడు తుమ్రే గాడేనా అని అంటారు జనమంతా. కాబట్టి ఇప్పుడు కొన్ని ఉంటే కేటీఆర్ అరెస్ట్ కూడా హైలైట్ చేయాలనుకుంటారు అంతే కదా. ఇప్పుడు జనరల్గానే రాజకీయ నాయకులు ఎవడైనా గదే చేయాలనుకుంటాడు. కానీ అందరూ నేను ఒకటే మాట అంటున్నా, నాకు తెలిసినంతవరకు నీకు పెట్టుడు ఉద్యమాలు చాలా కాలం నిలబడాయి. ఇలా పెట్టుడు ఉద్యమాలు నువ్వు పెట్టేటివన్నీ కూడా పెట్టుడు ఉద్యమాలు. ఇప్పుడు జనాన్ని తరలించి ఇవాళ నువ్వు ఏదో ఉద్యమాలు చేస్తా అంటే ఆ పెట్టుడు ఉద్యమాలు చాలా కాలం నిలబడాయి. ప్రజలు ఇవాళ కాకుండా ప్రజలు నీ పక్కన లేరు. నేను ఇంతకుముందు మీకు చెప్పుకుంటూ వచ్చాను. నేను ఎవరైతే ఈయన అవినీతిలో పాలు పంచుకున్నారో వాళ్ళు సొంతంగా లబ్ధి పొందినరు. అటువంటి టీం మాత్రం ఈయన ఎంబడి ఉంది. అలా తెలంగాణ ప్రజలు ఎవరు లేరు ఈయన ఎంబడి. తెలంగాణ ప్రజలు ఈయన ఎంబడి ఉన్నట్టయితే ఈయన చాలా హుందాగా నిమ్మలంగా ఉంటుండే. లేరని అర్థమైపోయింది దానికి. అలా ప్రజలు ఎవరు మా వైపు లేరు. ఆఖరికి వస్తే మా బావ కూడా నా వైపు లేడని తెలిసింది ఆయనకు. మా బావ కూడా నా వైపు లేడు, మా బావ ఎక్కడో ఆల్రెడీ మాట్లాడుకొని నన్ను అన్నిట్లో లిరికిస్తాడు. ఓఆర్ఎస్లో కానీ అన్నిట్లో కానీ అన్నిటి వెల్కమ్ చేస్తున్నా. మావాడు ఓన్లీ లొట్టబీస్ అన్నాడా, నేను తుపేలంటా అన్నాడు. అందుకంటే బామ్మడికి కొంచెం యాడ్ చేస్తాడు. యుద్ధం మొదలైంది అనుకోవాలి. అయితే ప్రచ్ఛన్న యుద్ధం ఉంది కదా, లేకపోతే కదా అది. లేకపోతే కాంగ్రెస్ ఏమైనా క్రియేట్ చేస్తున్నదా? ఎవరు క్రియేట్ చేస్తారు? వాళ్ళ దానిలో ఉన్నది అందరికీ. నాకైతే నాకు అన్ని తెలుసు కదా. వాళ్ళ నాకైతే ప్రతి ఒక్కరు తెలుసు కదా. వాళ్ళు రాత్రిపూట ఏం మాట్లాడుకుంటారు, పొద్దుపూట ఏం మాట్లాడుకుంటారు. నాకైతే నేను 10-12 సంవత్సరాలు అనుభవించుండే కదా. నేను 10 సంవత్సరాలు అనుభవించిన వల్ల నేచర్ తెలిసే కదా మేము సపరేట్ కూర్చున్నది. అలా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్వలాభం తప్ప ప్రజల కొరకు కానీ పక్కన గురించి కానీ ఆలోచన ఉంటుంది. కదా నా కడుపు నిండితే దరిద్రం భాషే, ఇంకోటి ఎటుపోతే నాకేంది అనే చందమే తప్ప ఆ కుటుంబ సభ్యులకు అంతకంటే అయితే ఎక్కువ లేదు. ఇలా అందుకే తెలంగాణ రాష్ట్రం రాగానే, తెలంగాణ వాళ్ళ ప్రభుత్వంలోకి రాగానే అందిన కాడికి దోసుకుంటూ వేయండి. ఇలానే గజనీలను గౌరీలను తలపించే విధంగా దోసుకుంటూ వేయండి. వాళ్ళ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని ఇలా స్థాపించండి. ఇక్కడ మీరు ఒక్కటే శ్రీశైలం గారు, మీరు ఇవాళ 30-32 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండొచ్చు. మీరు ఈ వృత్తిలోకి వచ్చి 10 సంవత్సరాలు కావచ్చు, ఇంచుమించు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కావచ్చు. అంతకుముందు చరిత్ర మీరు తీసుకున్నట్టయితే అంతకుముందు పరిపాలన కూడా మీ నాన్నగారు మీ తాతగారు చూసి ఉంటారు కదా. ఎక్కడైనా ఫామ్ హౌస్ కల్చర్ ఉందా? హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా ఫామ్ హౌస్లు పెట్టుకున్నాడు రాజకీయ నాయకుడు అన్నా? ఎవరికో ఉంటే ఒక్కరికో ఇద్దరికో ఉండొచ్చు. అవి అప్పుడు ఉన్నాగానే వాళ్ళ సొంత ఆస్తులు వాటిలో పెట్టుకోవచ్చు. అలా కేటీఆర్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆస్తి ఎంత అండి? నాకు కేసీఆర్ ఆస్తి ఎంత నాకు చెప్పండి ఒక్క మాట. 300 ఎకరాలు కొనే స్థాయి ఆయనకు ఉందా? ముఖ్యమంత్రి జీతం తీసుకుంటే 300 ఎకరాలు కొనే స్థాయి ఆయనకు ఉందా? చింతమండలిగా ఆయనకు ఉన్నది ఏంది? తెలంగాణ ఉద్యమం ఆయన పెట్టినప్పుడు ఆయనకు వచ్చింది. కేటీఆర్కి అంత జన్వాడాలు తీసుకునేంత స్థాయి ఉందా? కవితకో ఫామ్ హౌస్, కేటీఆర్కో ఫామ్ హౌస్, కేసీఆర్కో ఫామ్ హౌస్ 300 ఎకరాలల్లా. అది మళ్ళీ మన ప్రాజెక్టు నుంచే నీళ్లు, ఆ కాళేశ్వరం కూలేశ్వరం కట్టిండ్రు కదా, దాని నుంచే నీళ్లు రావాలి. ఆయన పొలాలు వారుకుంటూ పోవాలి. అవి అప్పుడు పేదల పొలాలు మాగానుడు సస్యశ్యామలం చేస్తున్న పాటలు కాదు. నా పొలాలు నా కూటలు నేను సస్యశ్యామలం చేసుకుంటానట్టుగా ఆయన ఆ 300 ఎకరాలు హరీష్ రావు కోటి రంగనాయక సాగర్లో పెట్టుకున్నాడు. ఆయన ఉన్న దుకాణం. ఇట్లా ఎవ్వరు పడితే వాళ్ళు ఫామ్ హౌస్లే. ఇక మా మంత్రులందరూ కూడా మా కేసీఆరే కట్టిండు యథా రాజా తదా ప్రజ అన్నట్టు. అరే మా సార్కు 300 ఎకరాలు ఉన్నప్పుడు కనీసం మాకు 30 ఎకరాలు ఉండాలి కదా అని చెప్పి వీళ్ళందరూ కాబట్టి అక్కడ దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములన్నింటి కూడా ఆక్రమించి ఇలా వాళ్ళు ఫామ్ హౌస్ల పేరు మీద ఇలా ఎటువంటి దుర్మార్గానికి తెరలేకుండా ఇలా మీ అందరికీ. గతంలో 10 ఏళ్ల పాటు మంత్రులుగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఫామ్ హౌస్లే అయితే 100 ఎకరాలు చాలా సందర్భంలో మీ టీవీలలో కూడా నేను చూసిన. ఏ మంత్రికి ఉంది, ఏ మంత్రికి ఇక్కడ ఉంది, ఆ మంత్రికి అక్కడ ఉంది. ఎక్కలేని వాళ్ళు గింత ఆవులు పెంచుకుంటారు. అవి అంటారు కదా ఆవులు అట. ఏం ఆవులు అవి దాని కిందకే ఎగుత మంచిగా పుణ్యం ఉంటుందట. దాని కింద అటువంటి వాళ్ళందరూ అటువంటి ఆవులను పెంచారు. అలా ఇంత కుక్కలను పెంచారు. ఇవన్నీ నేను మనుషులను ప్రేమించలేని వాడు జంతువులను ప్రేమిస్తాడు. వాడిని ప్రేమించడం తప్పని నేను అంటలేరు. కానీ ముందుగా మనుషులను ప్రేమించండి, బతుకున్న మనిషిని ప్రేమించండి.
వాటిని ప్రేమించిన తర్వాత వాటిని ప్రేమించండి. వీళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చండి. వీటన్నిటిని తీర్చకుండా మీరు కేవలం ఫామ్ హౌస్ల కల్చర్ మీద రాష్ట్రాన్ని మొత్తం కూడా దోసుకున్న వైనాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనించండి కాబట్టే ఆయన గోరి కట్టింది, రాజకీయ గోరి కట్టింది. ఇవాళ నిజంగానే అంత సచ్చీలుడైనట్టయితే ఇంత ఒకసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. చదువుకున్న వ్యక్తే కదా, 10 సంవత్సరాలు మంత్రి చేసినావు కదా. మాకంటే ఇంగ్లీష్ రాదు, నీకు రాదు. మనం ఎందుకంటే సర్కారు బలలో చదువుకున్నాం. మనకు ఏదైనా చదువుకుంటే ఒక్కొక్క వాడు మనం చదువుకోవాలి. నువ్వు అమెరికాలో అమెరికాలో చదివించినావు కదా నువ్వు. మీ నాయనేమో 80,000 పుస్తకాలు చదివింది కదా. మీ నాయననే చెప్పాలి కదా, అరే సన్యాసి నేను 80,000 పుస్తకాలు చదివినరా, నువ్వు అమెరికాలో చదివితే ఆఖరికి మర్చిపోయినావు. ఇది నువ్వు ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వద్దురా, నిర్ణయం తీసుకోవద్దురా అని చెప్పి రాజ్యాంగం మీద మనం ప్రమాణ స్వీకారం చేస్తాము. దాంతోపాటు కేబినెట్ నిర్ణయం ఉండాలి. ఇవన్నీ ఒకవేళ ఆర్బీఐ రూల్స్ను మనం అతిక్రమించొద్దు. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయిరా, ఇవి నువ్వు చేయొద్దని చెప్పాలి కదా ఆయన. కానీ మనం నిన్న చూస్తే అరవింద్ కుమార్ విచారణలో హాజరయ్యి అరవింద్ కుమార్ కొన్ని చెప్తా ఉన్నాడు, మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం, సో ఖచ్చితంగా ఏం కాదు మీరు పంపిరని చెప్పినట. ఆ మంత్రి గారి ఆదేశాల మేరకు నేను చేసినాను అరవింద్ కుమార్ ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇది ఎట్లా చూడొచ్చు? అధికారులు కూడా కింద ఉన్నటువంటి అధికారులు కూడా ఇలా. నేను ఒక్కటే మాట అంటున్నా, అరవింద్ కుమార్ గారు తప్పు మాట్లాడారని నేను అంటలేను. కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవస్థలు కానీ అధికారులు కానీ తమ స్వార్థ ప్రయోజనాల కొరకు, ఒక్కరిని నేను టార్గెట్ అంటలేను, తమ స్వార్థ ప్రయోజనాల కొరకు పోస్టింగ్ల విషయంలో కానివ్వండి, ఈ విషయంలో కానీ జనరల్గా ఏంటంటే పోస్టింగ్లో ఉంటాయి వాళ్ళకు ప్రైమ్ పోస్టింగ్స్, లేకుంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. వాటి కొరకు వాళ్ళకున్న సివిల్ సర్వీసెస్కు కోడ్ ఉంటుంది, ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళని పెట్టుకున్నది ఎందుకు? ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇప్పుడు ఐఆర్ఎస్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్లు కానీ వాళ్ళను వాడుకునేది ఎందుకు? మనం వాటికి ఉన్న చట్టాలను అతిక్రమించకుండా ఉండడానికి నాకు తెలియదు. రాజకీయ నాయకుడు ఏంటంటే రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా మంత్రి కావచ్చు. ఇప్పుడు నాకేముంటుంది, నేను ఒక మాట ఇచ్చిన పలానా కాడ బాయి తవ్వాలని చెప్పి, ఆడ ఫారెస్ట్ ఉంటుంది, ఈ ఫారెస్ట్లో మనం బాయి తవ్వద్దు సార్ వీల్లేదని చెప్పాలి నాకు. అట్టెంట్ ఉంటుంది పోయి తవ్వాలి, నువ్వు లేకుండా మంచిగా ఉండదు, నీ నుంచి నేను తీసి పడేస్తా అంటే వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ భయం అన్నట్టు వీళ్ళకు. ఆ భయంతో కట్టాల్సింది కట్టిన ఏముంది మీరు అన్నారు కదా, మై హూనా మై దేఖలేదు, మై క్యా బోల్ క్యా సమझ रहे मेरा को, मैं केसीआर के ऊपर हूँ, मैं नीचे भी नहीं है, కేసీఆర్ రాజా ఎక్కాలి, మై రారాజు మై అన్న చందంగా వాళ్ళకి హామీ ఇచ్చేసరికి పాపం వాళ్ళు ఏం చేస్తారు, నేను గీనే ఉండాలి, పోస్టింగ్ మంచిగా ఉండాలి, నేను ఏమైనా బిడ్డ పిల్లలు మంచిగుంటే అయిపోతుంది నాకు, ఇక ఎవరితో నాకెందుకు, దేశంతో నాకెందుకు, నా సంసారం మంచిగుంటే అయిపోయని చెప్పి చాలామంది అధికారులు ఇవాళ తమ స్వార్థ ప్రయోజనాల కొరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకు ఏమవుతుంది మ్యాక్సిమం సార్ చేయకూడదు సార్ అని చెప్తాం, ఓ నోట్ ఫైల్ పెడతాం, ఎర్రింకుతో రాత్తే అయ్యేదే ఉంది, నీ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రజల జీవితాలు పోతున్నాయి కదా, ప్రజలు చెమట వచ్చి కష్టపడి సంపాదించిన ట్యాక్స్ రూపాన్ని కట్టిన డబ్బులు ఇలా అన్యాక్రాంతమైపోతుండే, క్విడ్ ప్రోకో రూపంగా కొంతమంది వ్యక్తులకు ట్రాన్స్ఫర్ అవుతుంటే చూస్తూ ఊరుకునడం అనేది చాలా తప్పది. అలా కేటీఆర్ మీదకి నెట్టిండు అనేది డెఫినెట్గా కేటీఆర్ చెప్తూనే చేసిండు ఆయన, కానీ వారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగానే ఆయన చెప్పినంత మాత్రం నేను చేయకుండా ఏమవుతుంది, నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతకంటే పోయేది ఏముంది అలా. కానీ ఇంకా కూడా అటువంటి అధికారులు ఉన్నారట అసలు రాష్ట్రంలో, ఇట్లా మంత్రులకు ముఖ్యమంత్రులకు నిజంగా ఎదురు చెప్పేటటువంటి నిజమైనటువంటి అధికారులు ఉన్నారట. కొంతమంది డెఫినెట్గా ఉంటారు సార్. సమాజంలో ఒక 5% మందో 10% మందో 15% మందో మైనారిటీ అయితే ఉన్నది, అది లేని వ్యవస్థ నడవది. ఈ వ్యవస్థ నడవడానికి కారణం అటువంటి నికార్సైన అధికారులు ఉన్నారు, నిటారుగా నిలబడే అధికారులు ఉన్నారు. అవినీతికి కానీ చట్టాన్ని తన పరిధిలో పనిచేయడానికి కానీ చట్ట పరిధిలో పనిచేయడానికి కానీ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంతో ప్రజలకు మేలు జరుగుతుంది. ఇవాళ నేను ఈ మాట అంటే చాలామందికి బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ నేను ఎవరిని హర్ట్ చేయాలని అనట్లే. ఇవాళ ఒక సామాన్య వ్యక్తునిగా, ఒక సామాజిక కార్యకర్తగా నా బాధ ఏంటంటే నేను వాళ్ళకి వెళ్ళగలుగుతున్నాను. ఇప్పటికైనా పోస్టింగుల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు ఇవాళ అధికార దుర్వినియోగానికి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చెప్పవచ్చు, వాళ్ళు ఉంటారు పోతారు, 5 సంవత్సరాలు ఉంటారు పోతారు ప్రభుత్వంలో తర్వాత. కానీ మీరు మాత్రం రిటైర్మెంట్ దానికి ఉండాల్సిందే కదా. రిటైర్మెంట్ దానికి ఉండాల్సిన మీరు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. ఇవాళ నేను భారత రాజ్యాంగం ఏమిచ్చింది? భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగంలో పౌరులకు హక్కులు ఇచ్చింది, అధికారులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ బాధ్యతలు ఇచ్చింది. ప్రశ్నించే హక్కు నాకు ఇచ్చింది, నెరవేర్చే బాధ్యత నీకు ఇచ్చింది. వాటిని ఆ చట్ట పరిధిలో ఉంచి
ప్రజలకు మేలు చేసే దిశగా ఉండాలి తప్ప ఇవాళ ప్రజల ఆస్తులకు మనం కస్టోడియన్స్. మనం ఇలా ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా కస్టోడియన్సే. ఆ అసలు విషయాన్ని విస్మరించకూడదు. వాళ్ళు దయచేసిన వాళ్ళకి చెప్పేందంటే ఇవాళ చట్టం రకం ఉండొచ్చు. అలా ఏదో చిన్న చిన్నవి డెఫినెట్గా మంత్రులు అన్నప్పుడు అధికారులు అన్నప్పుడు చిన్న చిన్నవి చేయండి, చిన్న చిన్నవి చేయండి. ఏదో ఏంటంటే కార్యకర్తలను మేము సాటిస్ఫై చేయాలి కాబట్టి మేము చెప్పడం కూడా మా తప్పే. మేము చెప్తుంటాం డెఫినెట్గా. చెప్పినప్పుడు చట్టానికి లోబడి చేయండి, సాధ్యమైనంత వరకు చేయండి. సమాజం మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకూడదు. ఇది కూడా ఇవాళ మీరు చేసిన విధి విధానాల వల్ల ఏమైంది? అలా ప్రభుత్వం ఒత్తిడి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ కట్టద్దు సార్ అని చెప్పాలి కదా ఇంజనీర్లు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.